నిత్యం మనం చేసే అనుష్ఠానంలో కూడాను 11 రుద్రుని స్మరించడానికి ఒక మంత్రం ఉంది. మీరు అది చేస్తారు కానీ అది ఏకాదశి రుద్రులని చాలామందికి తెలియదు. అది ఎక్కడొస్తుందంటే రుద్ర నమకంలో ప్రథమోనువాకం అయిన వెంటనే వస్తుంది. ప్రథమోనువాకం 15 రుక్కులు ఉంటాయి అందులో. 15 రుక్కులకు మరొక్కటి కలిపితే 16 అవుతుంది. ఈ 16 షోడశోపచార పూజగా శివునికి వినియోగించుతారు. అది పురుష సూక్తము, స్త్రీ సూక్తము, ఈ మూడు కలిపి శివారాధన చేయడం చాలా శ్రేష్టమని పెద్దలు ఆ ఆరాధన క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే పురుష సూక్తంలో ఒక రుక్కు, అవి 15 వస్తాయి మొత్తం. అలాగే స్త్రీ సూక్తంలో ఒక రుక్కు, దానికి పూర్వం రుద్ర నమకంలోని మొదటి అనువాకంలో ఒక్కొక్క రుక్కు, వీటితో షోడశోపచార పూజ చేస్తారు. అయితే 15 రుక్కుల తర్వాత 16వ రుక్కు ఒకటి ఉన్నది. ఇది నిజానికి ఆ క్రమంలో యజుర్వేదం చెప్పలేదు, కానీ తర్వాత మహర్షులు అయినటువంటి వారు దాన్ని అక్కడ చేర్చారు. అది నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది కదా చేస్తారు. ఇందులో మీరు పరిశీలించండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ముందు భగవన్నామంతో కలిపి మనం చూస్తే మొత్తం 11 వచ్చాయి. 11 రుద్రుల్ని ఒక్క మంత్రంలో పెట్టారు. అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మొదలుకొని అందులో సదాశివాయ అని పూర్తవుతున్నది. సరిగ్గా పంచరుద్ర మంత్రాల్లో కూడాను ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని ఇక్కడ విశ్వేశ్వరాయతో మొదలుపెట్టి సదాశివాయతో పూర్తి చేసినటువంటి దాంట్లో భగవన్ శబ్దం కూడా కలుపుకుంటే 11 అయ్యాయి. కానీ 11 రుద్రనామాల్ని నమస్తే అస్తు నామమాలలో పెట్టారు. దీన్ని మాలామంత్రం అంటారు. ఇక్కడ రుద్రంలో అది విశేషమైనటువంటిది. అందుకే రుద్రం అంతా చేయలేకపోయినా ఇదొక్కటి చేసుకున్నా మంచిది అని కొందరు చెప్తుంటారు. ఇది ప్రధాన మంత్రముల్లో భాగంగా లేదు గనక ఎవరైనా చేయవచ్చు. దానికి ఉపనయన సంస్కారము లేని వారు కూడా చేసుకోదగినటువంటి మంత్రం అది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. అంత విశేషమైనటువంటి మంత్రం.